అక్షరమే ఆయుధంగా అక్షర సేద్యం చేస్తున్న వ్యక్తిగా మీ ముందుకు వచ్చానన్నారు ప్రసన్న హరికృష్ణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ కోరారు. కరీంనగర్లోని జ్యోతిరావు పూలే మైదానంలో పట్టభద్రుల సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రులకు సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానన్నారు. నిరుద్యోగుల సమస్యలపై స్పష్టత, అవగాహన ఉందన్నారు. 10 లక్షల స్టూడెంట్స్తో అనుబంధం పెంచుకున్న వ్యక్తిగా, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రావడానికి కృషి చేసిన వ్యక్తిగా తనకు ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రచారానికి రావడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. విద్యారంగాన్ని కార్పొరేటర్ వ్యక్తుల చేతుల్లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. సింహగర్జన సాక్షిగా వేదికపై 8 హామీలను బాండ్ పేపర్పై రాసి ప్రజల సమక్షంలో సంతకం చేశారు ప్రసన్న హరికృష్ణ. ఈ సింహగర్జనలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు. కులానికి సంబంధించినటువంటి నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ అంటే లోకసభ స్థాయి ఇవాళ ప్రసన్న హరికృష్ణ మా అన్నదమ్ములకు మా కుల సంఘాలు ఎందుకు ఎవరికి లేదు, అడ్డంగా వస్తే మీరే కథమైపోతారు. జై సామాజిక తెలంగాణ. ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారికి, ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారికి జై హింద్, జై భీమ్, జై సామాజిక నాయకత్వం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం. విద్యావంతులను పంపిస్తాం, విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం, కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం, పారిశ్రామికవేత్తలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం. ఆల్టర్నేటివ్ లేక మరి గెలిచినటువంటి ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒకవేళ వారి యొక్క స్వలాభం కోసం ఏమైనా చట్టాలు కానీ, ఏమైనా బిల్లులు కానీ, ఏమైనా విధానాలు కానీ రూపొందిస్తే అవి ఎట్టి పరిస్థితుల లోపల ప్రజలకు ఉపయోగం కాదు అని చెక్కు పెట్టడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 169 పెట్టి ఒక రాష్ట్రం లోపల శాసన మండలిని ఏర్పాటు చేసిండు. మరి ఈ శాసన మండలి యొక్క స్ఫూర్తి ఏం చెప్తుంది? వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో వారు శాసన మండలిలో ఉంటే ఇలాంటి దుందుడుకు స్వభావంతో చేసినటువంటి చట్టాలు, బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా ఆపాలి, వాటికి చరమ గీతం పాడాలి అని చెప్పేసి స్థానిక సంస్థల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పంపించాం. టీచర్ల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని టీచర్ ఎమ్మెల్సీగా మనం పంపిస్తా ఉంటాం. ఇన్ ద సేమ్ మేనర్ పట్టభద్రుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం శాసన మండలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి